హాయ్, లెటస్ స్టార్ట్ ద లెటర్స్ విత్ ఏ. ఏతో మొదలు పెడదాం. మనం మామూలుగా ఎలా రాస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా రాసేస్తాం. సో ఇక్కడ అందంగా లేదు. సో దీనికి మనం ఇప్పుడు ఏం చేద్దాం, చిన్నది ఇలా రౌండ్ షేప్లో తీసుకొద్దాం. పైకి తీసుకొచ్చి కింద తీసుకొచ్చి చిన్న స్ట్రోక్ ఇస్తే ఇక్కడ గ్యాప్ వస్తుంది. కొంచెం గ్యాప్ ఎక్కువైపోయింది అనుకో. సో మనం రాసేటప్పుడు ఇలా రౌండ్ షేప్లో రాస్తే ఏ అందంగా ఉంటుంది. అంతే, చిన్న గ్యాప్ రావాలి, ఇక్కడ గ్యాప్ వచ్చి రానట్టుగా రావాలి. నెక్స్ట్ బి లెటర్. బి లెటర్ రాసేటప్పుడు ఇలా రాయాలి. బి ఇక్కడ ఏంటంటే చూడండి, మన విష్ణుమూర్తి పడుకుంటారు కదా పడగ, అలాగే పడగ ఉండాలి. ఈ పడగ ఈ బి కంటే దాటి వెళ్ళిపోకూడదు, అలాగే తక్కువ ఉండకూడదు. అలా రాసుకుంటే బి వస్తుంది. సి. మనం సి ఎలా రాస్తాం, మామూలుగా ఇలా రాస్తాం. ఇది అంత అందంగా లేదు. ఇది చూడండి, ఇది అందంగా ఉంది. సో లైన్స్ దాటి వెళ్ళిపోకూడదు, జాగ్రత్తగా చూసుకొని రాస్తూ ఉండాలి. డి. డి రాసేటప్పుడు ఇలా రాసి స్ట్రైట్గా పైకి వెళ్ళి ఇక్కడ మన పడగ పెట్టి మళ్ళీ స్ట్రైట్గా కిందకు వచ్చి ఇలా రాయాలి. చాలా మంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా రాస్తున్నారు, అది కూడా బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఈ రాయాలి. ఈ ఎలా రాయాలి, ఇక్కడ స్టార్ట్ చేసి చిన్న రౌండ్ చేసి ఇలా పై కిందకు వచ్చి ఇలా. ఈ. ఎఫ్. ఇలా పైనుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇది ఎఫ్. మీకు ఇప్పుడు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి 4 లైన్స్ ఉన్నాయి. కొన్ని లెటర్స్ పై లైన్ వరకు వెళ్ళాలి, కొన్ని లెటర్స్ కింద లైన్ వరకు వెళ్ళాలి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం పాటించాలి. రూల్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినవి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డి ఉంది, రూల్ ప్రకారం డి లాగా రాస్తాం, కాకపోతే ఈ పైన ఒత్తు కింద ఒత్తు ఎక్స్ట్రా వచ్చాయి. సో ఈ కొమ్ములు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ట్రాగా రాసిందని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎఫ్ ఉంది, ఇది రూల్, బట్ ఇది రూల్ కాదు, అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా చిన్నది రాయాలి. రూల్స్ వ్యతిరేకంగా రాసినవి చిన్నగా రాయాలి. ఓకేనా. జీ చూద్దాం. సేమ్ సిలా రాసి సేమ్ ఏలా రాసి మళ్ళీ స్ట్రైట్గా కిందకు వచ్చి ఇలా, అంతే. జీ అంతవరకే. హెచ్ చూద్దాం. సేమ్ బి లాగే రాసి మళ్ళీ ఇలా వచ్చి చిన్న స్ట్రోక్ హెచ్. నెక్స్ట్ ఐ ఇలా పెట్టి చిన్నది వచ్చి చిన్న స్ట్రోక్. ఈ కొమ్ము ఎక్స్ట్రా వచ్చి జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ జే ఇలా పెట్టి స్ట్రైట్గా కిందకు వచ్చి చిన్నది రౌండ్. ఇవి మాత్రం చుక్కలే పెట్టాలి, ఎవరు రింగ్లోటి పెట్టద్దు. తర్వాత కే సేమ్ బి లాగే రాసి పైకి కిందకి ఇలా చిన్న కొమ్ము కే. ఎల్ రాద్దాం. సో ఎల్లకు కూడా చిన్న పాము పడగలా పెట్టి కిందకు వచ్చి చిన్న గీత. సో ఇది ఎక్స్ట్రాగా వచ్చింది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎం రాద్దాం. ఎం రాసేటప్పుడు ఇలా రాయాలి, రౌండ్స్ ఉండాలి. మనం ఎలా రాస్తాం, ఎం చిక్ 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 ఇలా రాయకూడదు, అందంగా ఉండదు. సో ఎన్ కూడా సేమ్ అలా ఎం లాగే రాయాలి. ఓ రౌండ్గా ఉండాలి. పి ఇలా రాసి ఇక్కడ చిన్న గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఉంటే ఇది అందంగా ఉంటుంది. గ్యాప్ లేదనుకో ఇలా వస్తుంది, చూడండి. గ్యాప్ లేకపోతే ఇలా వస్తుంది, మన గ్యాప్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ క్యూ రాద్దాం. సేమ్ ఏలాగే రాసి ఈ లైన్ కొంచెం కిందకి వెళ్ళించి ఇలా పైకి క్యూ. ఆర్. ఆర్ రాసేటప్పుడు ఈ చివరిని కొంచెం వంచాలి, ఇక్కడ ఎటువంటి సర్కిల్ రాకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎస్ రాద్దాం. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, కానీ ఇది కొంచెం తప్పులా ఉంది, చూద్దాం. పైన ఎంత సర్కిల్ ఉందో కింద కూడా అంతే సర్కిల్ ఉండాలి. ఈ రౌండ్ దాటి ఈ లైన్ వెళ్ళకూడదు, ఈ రౌండ్ దాటి ఈ లైన్ వెళ్ళకూడదు, జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ టీ రాద్దాం. స్ట్రైట్ లైన్, చిన్న కర్వ్ లైన్ టీ. యూ రాద్దాం. చిన్న లైన్, స్ట్రైట్ లైన్, ఇది యూ. వి రాద్దాం. ఇలా రాసి ఇది స్ట్రైట్ లైన్, ఇది కొంచెం వంపుగా. డబ్ల్యూ రాద్దాం. సేమ్ వి లాగే, ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్, ఇది వంపు లైన్. ఎక్స్ వెరైటీగా ఉంటుంది, చూడండి, ఇది ఎక్స్. వై. జెడ్ చిన్న గీత స్ట్రైట్గా, మళ్ళీ స్ట్రైట్గా చిన్న గీత. ఈ లైన్ దాటి ఇది వెళ్ళకూడదు, ఈ లైన్ దాటి ఇది వెళ్ళకూడదు. ఇవన్నీ స్మాల్ లెటర్స్. ఇవి ఒకసారి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఉన్న డౌట్స్ అడగండి.
తర్వాత మన క్యాపిటల్స్ ఇంకో వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. అంతే, అంతకుమించి ఏం లేవు. 26 అక్షరాలు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ.